బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం. సహోదరుడు ఒకరు ప్రార్థన చేయండి. కోట్లుగా స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాన్న గడిచిన దినాలన్నీ కూడా తండ్రి నాన్న మీ సజీవమైన రెక్కల చోట నన్ను మా దేని కుటుంబాలను కాచి దాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఇదిగో నాన్న తండ్రి నాన్న ప్రభా తండ్రి నాన్న ఈ దినం శనివారం నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో తండ్రి నాయన బైబిల్ పఠనం నాయన మేము కలవడానికి నాయన మీరు చూపిన కృపల కొరకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న క్షేమకరంగా ప్రభా తండ్రి మమ్మల్ని నీ పాద సన్నిధి తోడుకు వచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ దిన పరిచర్యలో తండ్రి నాన్న నీ దోషం నిలబడుతుండగా నీ ఆత్మాభిషేకం దయచేయండి తండ్రి. దాసుడు తండ్రి నాన్న ప్రభా తండ్రి గోమాటం గారు ప్రభా తండ్రి నాన్న చికాగో నుంచి ప్రభా ఆన్లైన్ ద్వారా తండ్రి నాన్న మాకు బైబిల్ పఠనాన్ని ప్రభా అందిస్తుండగా ప్రభా మీరే తండ్రి సహాయం అనుగ్రహింపు చేయండి ప్రభా. నీ దోషాన్ని అభిషేకించండి. న్యాయాధిపతుల గ్రంథం ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలు నీ దోషుల ద్వారా మాకు బోధిస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ప్రభా ఈ యొక్క ప్రభా తండ్రి పరిచర్యలో పాటల్లో సహాయం చేయండి తండ్రి, వాయిద్యాల్లో సహాయం చేయండి తండ్రి. నాన్న తండ్రి ఈ యొక్క పరిచర్య తండ్రి నాన్న మాకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా చేయమని ఈ నాన్న ఈ రాత్రికాల సమయంలో ప్రభావ తండ్రి మీరే మాకు తండ్రి సహాయం అనుగ్రహింపు చేయమని ఆన్లైన్ సర్వీస్ లో కూడా ప్రభావ ఏ విధమైన డిస్టర్బ్ లేకుండా ప్రభావ మీరే తండ్రి సక్రమంగా తండ్రి జరుగుట్లో సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నాయన యేసు ప్రభువారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ దయగల పరలోకమందున్న తండ్రి, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బేర్షిబా ద్వారా ప్రభా ఆన్లైన్ లో తండ్రి మరి బైబిల్ పఠనానికి సహాయం చేస్తూ వచ్చింది కొందనాలు. నీ దాసులు తండ్రి మరి ఎస్కే గోమటం గారు తండ్రి ఎమర్జెన్సీ నుంచి ఆన్లైన్ ద్వారా మాకు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క వర్తమానం తండ్రి మరి తండ్రి ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మా యొక్క హృదయంలో కుమరించి మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును ప్రభా ఈ యొక్క వాక్యము వింటున్న వారందరికీ ఎవరికైతే రక్షణ అవసరమైనదో ఇంకా ఎవరైతే తండ్రి పాప క్షమాపణ పొందవలసినదో వారందరి రక్షణ మార్మనస్సు పొంది ప్రభా వారు కూడా తండ్రి నీ యొక్క బిడలుగా తండ్రి మరి చేర్చబడినట్లుగా ప్రభా మార్చబడినట్లుగా నీ కృపా సహాయం నిండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. బేర్షిబా 10 సంఘముల వారు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క బైబిల్ పట్టణంలోనికి కూడి రాగలుగుట్లో సహాయం దయచేయండి. వారందరూ ప్రభా వాక్యాన్ని విని తండ్రి మరి ఆత్మీయ మేలు పొందినట్లుగా వ్యక్తిగతంగా ఆత్మీయ మేలు పొందినట్లుగా కుటుంబాలుగా సంఘాలుగా ప్రభా క్షేమాభివృద్ధి ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందినట్లుగా నేను ఈ యొక్క వాక్యం ద్వారా నీ దాసుని నిలబెట్టుకుని మీరే మాతో అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. అలాగే బేర్షిబా కొరకు ప్రార్థన చేస్తున్నాం. బేర్షిబా పరిచర్య కొరకు నీ దాసులు పెద్దలు తండ్రి నాయన బాలసింగ్ గారిని జ్ఞాపకం చేసుకొని బలపరచండి, ఆరోగ్యం బలశక్తి దయచేయండి. వెంకటరావు గారిని బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. శివరామకృష్ణ గారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా బలపరచండి. సాగర్ గారు కూడా మరి రొంపతో జలుబుతో బాధపడుతున్న బిడ్డను ముట్టండి, తాకి ప్రభా నీ గాయపడిన హస్తం నీ బిడ్డ మీద నుంచి సంపూర్ణంగా తండ్రి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము. ఈ సమయంలో తండ్రి కోవిడ్ తో బాధపడుతున్న అనేక బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు రాజు కొరకు, అలాగే తండ్రి రాజు మరి తండ్రి రెబుక, అలాగే యాండ్రూ కూడా తండ్రి దగ్గు రొంపతో బాధపడుతున్నారు. సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా బలపరచండి తండ్రి. ఈ యొక్క కోవిడ్ నుంచి విడిపించి తప్పించండి. సుబ్బారావు బండి మీద నుంచి పడిపోయిన నాయన తండ్రి యు సుబ్బారావు ఆకలపొడి మరి బిడ్డకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, బలపరచండి. ఈ రీతిగా ఇంకా అనేక మంది బలహీనలు ఉన్నారు, వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. కూడికలు ఆదించినంత వరకు సాయం దయచేయమని, పాటల్లో సహాయం దయచేయండి, ఆన్లైన్ లో సహాయం దయచేయండి, వాయిద్యాల్లో నీ కృపా సహాయం దయచేయమని, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తుండగా సహాయం దయచేయమని, అలాగే జూమ్ ద్వారా ప్రసారం జరుగుతుండగా ఆన్లైన్ లో సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ నీ దాసుని కూడా మా మధ్యలో తీసుకుని నడిపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రియకుమారుడు యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు కాకరే పచ్చడి కొనడం బాధకం కాదు, జరగలేదు రేట్ తెస్తాను. టమాటా అన్నం చేసి తెలుగు మజ్జిగ టమాటా చెప్పే మజ్జిగ
470. ఇదంతా అట్లా తీసుకుపోయినాడు, విసిగిపోయింది. ఆ దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి, అరుదాయను దేవుని వార్త, అరుదాయను దేవుని వార్త, ఆ దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి, దేవోక్తి ప్రత్యక్షత, దేవోక్తి ప్రత్యక్షత, దొరకున్నదే అరుదాయనట, దొరకున్నదే అరుదాయనట, దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి, ఇశ్రాయేలీయులకనాడు ఏ రాజు లేకపోయే, రాజు లేకపోయే, ఇశ్రాయేలీయులకనాడు, ఇశ్రాయేలీయులకనాడు, తన ఇష్టానుసారముగా, తన ఇష్టానుసారముగా తిరుగుచుండెను ప్రతివాడు, తిరుగుచుండెను ప్రతివాడు, ఆ దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి, పరమా తండ్రి మందసమో చెరపట్టబడినందునా, చెరపట్టబడినందునా, పరమా తండ్రి మందసమో, పరమా తండ్రి మందసమో, ప్రభావము పోయేను, ప్రభావము పోయేను, ప్రభుని ప్రజలలో నుండి, ప్రభుని ప్రజలలో నుండి, ఆ దినములలో దేవోక్తి, ఆ దినములలో దేవోక్తి, దావీదంతకంతకు దిన దినము వర్ధిల్లేను, దిన దినము వర్ధిల్లేను, దావీదంతకంతకు, దావీదంతకంతకు, సైన్యములధిపతి యెహోవా, సైన్యములధిపతి యెహోవా, సర్వదా
దేవోక్తి సొలొమోనర్పించి బల్లులానగ్నినార్పగనే బల్లులానగ్ని కాల్తగనే సొలొమోనర్పించినా సొలొమోనర్పించినా ప్రభుని ఆలయమంతాయు ప్రభుని ఆలయమంతాయు ప్రభావముతో నిండెను ప్రభావముతో నిండెను ఆ దినములలో దేవోక్తి ఆ దినములలో దేవోక్తి లెమ్ము తేజారిల్లోమో నీకు వెలుగు కలిగేనో నీకు వెలుగు కలిగేనో రెమ్ము తేజారిల్లోమో లెమ్ము తేజారిల్లోమో యెహోవా తండ్రి మహిమా యెహోవా తండ్రి మహిమా నీ మీదను దయించెను నీ మీదను దయించెను ఆ దినములలో దేవోక్తి ఆ దినములలో దేవోక్తి యెహోవా పట్టణమని ఇశ్రాయేలు పరిశుద్ధ ఇశ్రాయేలు పరిశుద్ధ యెహోవా పట్టణమని యెహోవా పట్టణమని దేవుని సియోనాని దేవుని సియోనాని నీకు పేరు పెట్టెదను నీకు పేరు పెట్టెదను ఆ దినములలో దేవోక్తి ఆ దినములలో దేవోక్తి అరుదాయను దేవుని వార్త అరుదాయను దేవుని వార్త ఆ దినములలో దేవోక్తి ఆ దినములలో దేవోక్తి ఐదు 547వ పాట.
చెట్లు లేని మేటలందు నదుల పారాజేయు దేవా, నదుల పారాజేయు దేవా. చెట్లు లేని మేటలందు అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను, అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను ఏదెనుగా మార్చువాడా నా హృదయమో మార్చుమో, ఏదెనుగా మార్చువాడా నా హృదయమో మార్చుమో, నా హృదయమో మార్చుమో, నా హృదయమో మార్చుమో. చెట్లు లేని మేటలందు నదుల పారాజేయు దేవా, నదుల పారాజేయు దేవా. చెట్లు లేని మేటలందు ఎండియున్న లోయలందున దండిగా జీవానది, ఎండియున్న లోయలందు దండిగా జీవానది, మెండుగా ప్రవహింపజేయుము బండైన క్రీస్తును, మెండుగా ప్రవహింపజేయుము బండైన క్రీస్తును, బండైన క్రీస్తును, బండైన క్రీస్తును. చెట్లు లేని మేటలందు నదుల పారాజేయు దేవా, నదుల పారాజేయు దేవా. చెట్లు లేని మేటలందు నీటి కాలువయోర నుండి జీవవృక్షపు టాకుగా, నీటి కాలువయోర నుండి జీవవృక్షపు టాకుగా, సాటి మానవ కోటి మధ్యను నిల్పుకొమ్ముని శక్తితో, సాటి మానవ కోటి మధ్యను నిల్పుకొమ్ముని శక్తితో, నిల్పుకొమ్ముని శక్తితో, నిల్పుకొమ్ముని శక్తితో. చెట్లు లేని మేటలందు నదుల పారాజేయు దేవా, నదుల పారాజేయు దేవా. చెట్లు లేని మేటలందు శక్తిహీనుడ శాంతి లేక అలసి
సొలసియుంటిని శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసియుంటిని ముక్తిదాత విశోంగి హోనో నదుల పారా జేయుమో ముక్తిదాత విశోంగి హోనో నదుల పారా జేయుమో నదుల పారా జేయుమో నదుల పారా జేయుమో ఎట్లు లేని మేటలందు నదుల పారా జేయు దేవా నదుల పారా జేయు దేవా చెట్లు లేని మేటలందు సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడ నైతినే సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడ నైతినే ఇంక హిద్వేకెలు పరాతో నదుల పారా జేయుమో ఇంక హిద్వేకెలు పరాతో నదుల పారా జేయుమో నదుల పారా జేయుమో నదుల పారా జేయుమో చెట్లు లేని మేటలందు నదుల పారా జేయు దేవా నదుల పారా జేయు దేవా చెట్లు లేని మేటలందు మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగా నుంటిని మరణమునకు పాత్రుడానై నిష్ఫలితముగా నుంటిని పరమ జీవా వృక్ష ఫలములు ఫలింపజేయు నెల నెలన్ పరమ జీవా వృక్ష ఫలములు ఫలింపజేయు నెల నెలన్ ఫలింపజేయు నెల నెలన్ ఫలింపజేయు నెల నెలన్ చెట్లు లేని మేటలందు నదుల పారా జేయు దేవా నదుల పారా జేయు దేవా చెట్లు లేని మేటలందు
54వ పాట పాడు. త్రిపుట తాళం. కదా కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమే చట నుండి వచ్చును, నాకు సాయమే చట నుండి వచ్చును. భూమి ఆకాశములు సృజించిన, భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలన సాయము కల్గొన్, యెహోవా వలన సాయము కల్గొన్. కొండల దాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమే చట నుండి వచ్చును, నాకు సాయమే చట నుండి వచ్చును. నీ పాదముతో త్రిల్లానియాడు, నీ పాదముతో త్రిల్లానియాడు, నిన్ను కాపాడు వాడు కునుకాడు, నిన్ను కాపాడు వాడు కునుకాడు. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమే చట నుండి వచ్చును, నాకు సాయమే చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమే చట నుండి వచ్చును, నాకు సాయమే చట నుండి వచ్చును. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును, కుడి ప్రక్క నీడగా నుండును, కుడి ప్రక్క నీడగా నుండును. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమే చట నుండి వచ్చును, నాకు సాయమే చట నుండి వచ్చును. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, నీకు తగులకుండగా కాపాడును, నీకు తగుల
లాకుండగా కాపాడును. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఎట్టి అపాయమైన రాకుండా, ఎట్టి అపాయమైన రాకుండా ఆయనాని ప్రాణము కాపాడున్. ఆయనాని ప్రాణము కాపాడున్. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యమోని, ఇది మొదలుకొని నిత్యమోని, రాకపోకలయందు కాపాడున్. రాకపోకలయందు నిన్ను కాపాడున్. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. రెండు 209వ పాట పాడు. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమ తండ్రిని స్తుతింతుము. నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. వర్ణింపా నా తరమా, వర్ణింపా మా తరమా. మహిమా గలిగిన నీ నామమును స్తుతింతుము స్తోత్రింతుము. పావనుడగు మా పరమ తండ్రిని స్తుతింతుము. నీ ప్రభువా మా కొరకై
సిలువలో వలికితివి నీ ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి మాధురక్షణ కొరకై మాధురక్షణ కొరకై రక్తమును కాటిన రక్షకుడా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని ప్రియమాగు కాపరులను ప్రియమాగు కాపరులను ప్రియమారామా కొసగిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరలోక తనయులుగా పరమా కృపతో మార్చిన దేవా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును పరిపూర్ణముగా కలుగా పరిపూర్ణముగా కలుగా పరిపూర్ణ కృపనిచ్చిన స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదముల ప్రతి ఆశీర్వాదముల ప్రభుగను సగిన పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము పావన
స్తుతింతుము ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు జీవము నీటివే జీవము నీటివే జీవాధిపతి హల్లెలూయా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని స్తుతింతుము చెప్పండి. పాట సంఖ్య 396 పాట పాడుతుంది. 396 పాట పాడు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, పరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, పరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింపనేను వెలకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింపనేను వెలకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే
చేసి గణపరచు యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. బైబిల్ పల్లె పాడదామండి. యేసు నీ వాక్కన్న పాట పాడదాం మనం. యేసు నీ నీ వాక్కు నిత్యము నిల్చు ఏమి మారినా కొల్లుపోదు భూమ్యాకాశముల్ గతించినా మారాజు పల్కు మారాదు. సహోదరులు ఎస్కే గోమఠం గారు ఎస్ నుంచి ఆన్లైన్లో ఉన్నారు, బైబిల్ స్టడీ తీసుకుంటారు. ప్రైజ్ లడ్డన్. Praise be to God. దయచేసి సండే స్కూల్ రేపు ఉదయము మరి బేర్షిబా మరి నుంచి పనసపాడులో జరుగుతుందండి. రేపు సండే స్కూల్ పరిచర్య రేపు పనసపాడులో జరుగుతుంది. టీచర్స్ అందరు గమనించుకోవచ్చు. స్టార్ట్ చేసుకుందాం. నన్ను మన్నించండి, లేట్గా రావటం అనేటువంటిది మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయటం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. కానీ చాలా ఇంపార్టెంట్ విషయంలో సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలని జ్ఞాపకంలో పెట్టుకొని, అంటే సంఘంలో బైర్షిబా సంఘాన్ని గురించి మాట్లాడతలేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని పురస్కరించుకొని ఒక ఇంపార్టెంట్ లైవ్ ప్రోగ్రామ్ని చేయాల్సి వచ్చింది. సో ఆ ఇంపార్టెంట్ లైవ్ ప్రోగ్రాంలో కొంచెం అది ఆలస్యం అయిపోయింది, నన్ను దయచేసి మన్నించండి. మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాను. సో నన్ను దయచేసి మన్నించండి. క్విక్గా ఇది అయిపోయిన వెంటనే ఇంకొక అరగంట వెళ్ళాల్సినటువంటి ప్రోగ్రామ్ వాళ్ళు ఆల్రెడీ టెక్స్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో లెట్స్ క్విక్గా వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ సన్నిధికి వస్తున్నాం. దేవా, మేము బలహీనులం, మేము అపరిశుద్ధులం, సామర్థ్యం లేనటువంటి వాళ్ళం. మమ్మల్ని మన్నించండి. మీరు కడగకపోతే ఆ మురికిపోదు, రోజు రోజుకి అది కరుడు గట్టి మా జీవితాలనే నాశనం చేసేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి దేవా, పాపాన్ని మేము ఎంటర్టైన్ చేయడానికి ఇష్టపడతలేదు, పాపాన్ని వేసుకొని మేము తిరగడానికి ఇష్టపడతలేదు. అది మెడలో వేసుకునేటువంటి హారం కాదు, కానీ మెడ చుట్టూ తగిలించుకొని వెళ్ళేటువంటిది విషపు కోడెనాగది. దేవా, ఈ పాపపు పంకిలాల నుంచి మమ్మల్ని విడిపించండి, పాపపు మలినాన్ని నుంచి మమ్మల్ని శుద్ధి చేయండి. దయచేసి ప్రభువా, మీ యొక్క ప్రేమను మేము ఆస్వాదించేటువంటి కృపను మీరు మాకు ఇవ్వండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ, సాయంకాల సమయంలో భారతదేశంలో మాకు రానున్నటువంటి 20-25 నిమిషాలని మేము మీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి, మీ వాక్యంలో ఉన్నటువంటి మీరు మాకు నేర్పించాల్సినటువంటి అమూల్యమైనటువంటి సత్యాలని చర్చించడానికి కావలసినటువంటి కృపను మీరు మాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి యొక్క నామానికి మహిమ. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి రక్షణకి శోభ జరగాలని మేము ఆశిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ రైట్. సో క్రితం వారం ఎక్కడి దాకా చదువుకున్నాం జ్ఞాపకం ఉందా మీకు? సో తొందరగా చెప్పేసేయండి, టైం లేదు కాబట్టి మీ దగ్గర నుంచి అడుగుతున్నాను నేను. 6వ వచనం వరకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో 6వ వచనం దాకా చదువుకున్నాం. సో ఆ దినాల్లో ఇజ్రాయేలీలకు రాజు లేడు.
ప్రతి వాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. చెప్పాను కదా, సో నేరేటర్ ఆపుకోలేకపోతున్నాడు. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితిని చూసిన తర్వాత గుండెలు అవిసిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ వచ్చి 7వ వచనంలో యూదా బెత్లెహేంలో నుండి వచ్చిన యూదా వంశస్థుడైనటువంటి ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. బెత్లెహేంలో నుంచి యూదా వంశస్థుడు వస్తున్నట్ట. అతడు లేవీయుట. సో ఇక్కడ కూడా కొంచెం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, లేవీయులు యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇది లేదు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం లేదు, భూభాగం ఇవ్వబడలేదు. వాళ్ళు అంతా డిస్పర్స్ అయి ఉన్నారు. అన్ని భూభాగాన్ని మొత్తాన్ని అన్ని ట్రైబ్స్కి, అంటే అన్ని తెగల వాళ్ళకి పంచిపెట్టి ఇచ్చినప్పుడు లేవీయులకి ఇవ్వబడలేదు. తెలుసు కదా అది అందరికీ. సో వాళ్ళు అన్ని భాగాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఉండాలి అంటే, ఈ లేవీయులు ఎట్లాంటి వాళ్ళు అంటే ఉప్పులాగా ఉండాల్సినటువంటి వాళ్ళు. ఉప్పు ఏంటి, ఏం చేస్తాం మనం? చల్లుతాం. సారం కాపాడటానికి ఉప్పుని మనం ఉపయోగిస్తాం కదా. సో ప్రిజర్వ్ చేయడానికి ప్రిజర్వేటివ్గా ఉపయోగిస్తాం. ఈ లేవీయులు ఏం చేస్తారంటే, లేవీయుల యొక్క బాధ్యత ఏమిటంటే ప్రభు యొక్క ధర్మశాస్త్రపు విలువల్ని, అంటే ప్రభు యొక్క విలువల్ని, యెహోవా యొక్క విలువల్ని ప్రతి ఒక్క ట్రైబ్కి కూడా నేర్పించాలి వాళ్ళు. అంటే వాక్యంలో నడిపించాలి వాళ్ళు. వాక్యపు విలువలు తగ్గట్టుగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అన్ని తెగల వాళ్ళు, అన్ని కుటుంబాలు కూడా వెరసిల్లాలి, శోభిల్లాలి అని చెప్పేసి వాళ్ళని రకరకాలైనటువంటి ప్రదేశంలో ప్రభు వెదజల్లటం అనేటువంటి జరిగింది, స్ప్రింకిల్ చేయటం అనేటువంటి జరిగింది. సో అయితే ఈ పరిస్థితిలో ఇక్కడ మనకేమవుతుందంటే, ఇప్పటిదాకా జరిగిందంతా కూడా చాలా డూప్లిసిటస్ లైఫ్. అంటే ఇతనేంటి వాళ్ళ తల్లి దగ్గర డబ్బులు కొట్టేయటం ఏంటి, ఆమె ఖర్చు పెట్టడం ఏంటి, ఇతను అంటే శపించడం ఏంటి, ఇతను భయపడిపోవటం ఏంటి, అంతా చూసాం మనం. చాలా అసహ్యకరమైనటువంటి విషయం జరుగుతుంది. చివరికి ఒక లేవీయుడిని తీసుకొస్తున్నారు. ఎప్పటికీ కొంచెం కుదుట పడుతుందేమో, ఆ లేవీయుడు అనే మాట వినంగానే కొంచెం ఆ ప్రాణానికి కుదుట పడుతుందేమో. అంటే విపరీతమైనటువంటి శ్రమలోకి వెళ్ళిన తర్వాత ఆ శ్రమ మధ్యలో మనం యాక్చువల్గా ఆ శ్రమలోంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ మాట కానీ వాళ్ళ గురించి విన్న తర్వాత ఎంత కుదుట పడుతుందో మనసు. ఇక్కడ ఆ లేవీయుడి గురించి మెన్షన్ చేయగానే కుదుట పడాలేమో, కానీ అలా కుదుట పడుతుందా చూద్దాం. ఇక్కడ ఏంటంటే, ఈ లేవీయుడు ఏం చేస్తున్నాడంటే, బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైనటువంటి ఒక లేవీయుడు ఎఫ్రాయిం మన్య దేశానికి వచ్చాట. అంటే ఇతను కుదుట లేదు ఇతనికి. ఎందుకు బెత్లెహేంలో ఉండకుండా ఇటు వచ్చాడు? ఇతన్ని ఎందుకు దేవుడు అక్కడ పెట్టాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వాక్యం నేర్పించడానికి. కానీ అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు వచ్చాడో మనకు తెలియదు ఈ వచనం ప్రకారం. కానీ ముందు వెళ్ళిన తర్వాత ఏమన్నా తెలుస్తుందేమో. లేవీడంగానే మనసు కుదుట పడుతుంది అనుకున్నామే, కానీ ఇతనికే కుదుట లేకుండా పోయిందే. 8వ వచనం, ఆ మనుష్యుడు తనకు దొరికినటువంటి చోట నివసించవలనని యూదా బెత్లెహేం నుండి బయలుదేరి ప్రయాణం చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలోనున్నటువంటి మీకా ఇంటికి వచ్చాడు. ఇక్కడ సో తనకు దొరికినటువంటి ప్రదేశంలో నివసించాలి, అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభు ఎందుకు పెడుతున్నాడు లేవీయులు అనేటువంటిది ఎగిరిపోయింది. సో ఇతను ఎందుకో బయలుదేరాడు, ప్రయాణం చేశాడు, వచ్చాడు. సరే వచ్చాడు అనుకుందాం, ఏం చేశాడు వచ్చిన తర్వాత? 9, మీకా నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని అతను అడిగిన తర్వాత అతడు, నేను యూదా బెత్లెహేం నుంచి వచ్చినటువంటి లేవీయుడను, నాకు దొరకగల చోటు నివసించుటకు పోవుచున్నానని అతనితో చెప్పాడు. సో నాకు ప్లేస్ లేదు, నేను లేవీయుడిని అనగానే మీకా ఏమన్నాడు? నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండు.
లేవీయులు వాళ్ళ యొక్క పని ఏమిటి? వీళ్ళు ఎవరు పెడితే వాళ్ళు ఎవరు పెడితే వాళ్ళు మందిరం కట్టుకున్న తర్వాత ఆ మందిరంలో వచ్చి నువ్వు ఎటు వెళ్తున్నావు కాబట్టి వచ్చి నాకు పర్సనల్‌గా ఉండు అంటానికి, అంటే నా వ్యక్తిగతమైనటువంటి పూజారిగా ఉండు అంటానికి కాదు లేవీయులుంది. నా వ్యక్తిగతమైనటువంటి పాస్టర్‌గా ఉండు అనేటువంటి దానికి కాదు లేవీయులుంది. కానీ ఇతనేమంటున్నాడంటే, నువ్వు నాకు తండ్రివిగా ఉండు, నాకు యాజకుడుగా ఉండు. నా వ్యక్తిగతమైనటువంటి యాజకుడుగా ఉండు. అంటే లేవీయులు అనేటువంటి వాళ్ళు శుభప్రదమైనటువంటి వాళ్ళేం కాదు. అట్లా ఆలోచించకూడదు మనం. అంటే వాళ్ళుంటే నాకు శుభం కలుగుతుంది అనేటువంటిది కాదు. ఈరోజు చాలామంది పాస్టర్ల గురించి కూడా అట్లానే ఆలోచించుకుంటారు ఎందుకో. పాస్టర్ యొక్క ప్రధానమైనటువంటిది ఏంటంటే, పాస్టర్ గారి ప్రెజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే, మనం నడుస్తున్నటువంటి మార్గం వాక్యానుసారమా కాదా అనేటువంటిది ఆయన ఒక ఇన్సైట్‌తో వస్తాడు కాబట్టి. ఆయన ఒక ఇన్సైట్ అంటే తెలుగులో ఏమంటాం మనం? ఆయన ఒక ఆహ్, ఆహ్, ప్రత్యేకమైనటువంటి కోణాన్ని వాక్య కోణాన్ని తీసుకొస్తారు కాబట్టి, అట్లని ఆ పాస్టర్ గారు ఎప్పుడు వాక్య కోణమే తీసుకొస్తారు. ఆయన చెప్పిందంతా రైట్ అని కాదు నేను చెప్తోంది. కానీ వాక్యంలో తర్ఫీదైనటువంటి, వాక్యంలో ఎలా దాన్ని వివరించాలి, దాన్ని ఎలా ఆలోచించాలి, దాని ప్రకారంగా జీవితాన్ని ఎలా కట్టుకోవాలనేటువంటి విషయంలో తర్ఫీదైనటువంటి వాళ్ళు లేవీయులు. సో వాళ్ళేం చేయాలంటే అలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక దృక్కోణాన్ని తీసుకొస్తారు కాబట్టి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ నీడెడ్ గానీ, వాళ్ళు శుభప్రదమైనటువంటి వాళ్ళు అనేటువంటిది కాదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటంటే, పాత నిబంధనలో లేవీయులు ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్స్ అని కాదు నేను చెప్పేది. నిజానికి చెప్పాలంటే నూతన నిబంధన గ్రంథంలో మనందరం కూడా యాజకులమే. సో దేవుని యొక్క మొదటి ఉద్దేశ్యం కూడా అందరూ యాజకులుగా ఉండాలనే. కానీ పాపాన్ని బట్టి, పాపపు యొక్క స్థితిని బట్టి దేవుడు మానవాళ్ళందరిలో ఒక తెగని, అంటే ఒక దేశాన్ని, ఇజ్రాయెల్‌ని ఏర్పరచుకోవడం జరిగింది. ఆ ఇజ్రాయెల్‌లో కూడా ప్రత్యేకంగా ఒక తెగని యాక్చువల్‌గా యాజకులుగా చేయడం జరిగింది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు యాజకులుగా ఉండాలని. కాబట్టి నేనేంటంటే యాజకులే ఇప్పుడు పాస్టర్లు అని చెప్పట్లేదు. అది నూతన నిబంధన గ్రంథం అట్లా చూడట్లేదు దాన్ని. కానీ నూతన నిబంధన గ్రంథంలో బోధకులు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్, వరం ఉంది. సంఘానికి దేవుడు బోధకుల్ని ఇచ్చాడు. కొంతమంది అపోస్తలుల్ని ఇచ్చాడు. కొంతమంది ప్రవక్తల్ని ఇవ్వటం జరిగింది. కొంతమంది బోధకుల్ని, కొంతమంది పాస్టర్లని, అంటే పాస్టర్స్ అంటే కాపర్లని ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రభు మహిమార్థమై యేసు ప్రభు యొక్క బాడీ, అంటే యేసు ప్రభు యొక్క శరీరం మెచ్యూరిటీలోకి వెళ్ళటం, అంటే మనందరం సంఘం మెచ్యూరిటీలోకి, పరిపక్వతలోకి వెళ్ళటానికి పరిపక్వత ఎట్లా వస్తుంది? పరిపక్వత ఏంటంటే ప్రభు యొక్క వాక్యాన్ని విశదీకరించి, ప్రభు యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ, ప్రభు యొక్క వాక్యాన్ని సరిగ్గా అన్వయించుకుంటూ, ప్రభు యొక్క వాక్యానికి లోబడినప్పుడు సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సంఘం పరిపక్వమైనటువంటి స్థితికి వెళ్తుంది. ఆ పరిపక్వ స్థితిలోకి వెళ్ళేటువంటి ప్రక్రియలో బోధకులు చేయాల్సినటువంటి కార్యక్రమం వాళ్ళు చేయాలి. అపోస్తలులు చేయాల్సినటువంటి కార్యక్రమం వాళ్ళు చేయాలి. సువార్తికులు చేయాల్సినటువంటి కార్యక్రమం వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయాల్సినటువంటి ఇది. కాబట్టి ఏమిటంటే ఇక్కడ లేవీయులకు ఇవ్వబడింది అట్లాంటి బాధ్యత. లేవీయులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాక్యాన్ని బోధించడంలో, వాక్యాన్ని విశదీకరించడంలో వాళ్ళు ఇజ్రాయేలు దేవుని యొక్క పరిపక్వతలోకి అడుగుపెట్టాలని, దేవుడు ఇష్టపడుతున్నటువంటి పరిపక్వతలోకి అడుగుపెట్టాలని యాజకులు చేయాల్సినటువంటి, అంటే లేవీయులు చేయాల్సినటువంటి పనిది. సో నాకు తండ్రి అంటే కానీ పర్సనల్గా ఉండటం అనేటువంటిది కాదు. పర్సనల్గా యాజకుడిగా ఉండమని చెప్పాడు. సో మీకా యొక్క అజ్ఞానాన్ని, వాక్యాన్ని తీసుకొచ్చేటువంటి లేవీయుడు, వాక్య దృక్కోణంలో నుంచి చూపించేటువంటి లేవీయుడు వచ్చేసాడా? చూద్దాం ఒకసారి. నేను సంవత్సరానికి నీకు 10 వెండి రోకలు, ఒక దుస్తు బట్టల్ని, ఆహారాన్ని ఇస్తాను అని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకున్నట్ట. ఏ మాట మాట్లాడకుండా.
దీనికోసం కాదే నేను చూస్తుంది, ఇలాంటి లేవీయుడి కోసం కాదే నేను చూస్తుంది. మీకా నువ్వు చేస్తుందంతా కూడా తప్పు నాయనా. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది కదా, ఇలాంటి ఆ, విగ్రహాన్ని ఆరాధించడం అనేటువంటి తప్పు కదా. మీకా నువ్వు చేస్తున్నటువంటిది అంటే నీ సొంతగా నువ్వు నీ ఇంట్లో గుడి పెట్టుకోవటం అనేటువంటిది, మందిరం కట్టుకోవటం అనేటువంటి తప్పు కదా. నీ వ్యక్తిగతమైనటువంటి మందిరాన్ని కట్టుకోవటం అనేటువంటి తప్పు కదా. నీ వ్యక్తిగతమైనటువంటి యాజకుడిని నీకు తండ్రిగా ఉండమని, నీకు యాజకుడిగా ఉండమని అడగటం, తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వటం వ్యక్తిగతంగా, అది అందుకోసం అలా కాదు కదా ఉండాల్సింది. దేవుని యొక్క ప్రజలు వాళ్ళు మందిరం నడిపించబడటానికి మందిరంలో ఉన్నటువంటి లేవీయులు కానీ లేకపోతే యాజకులు కానీ వాళ్ళందరూ కూడా పోషించబడటానికి అందరూ కలిసి ఇవ్వాల్సినటువంటిది. కానీ నువ్వు ఇవ్వటం ఏంటి? నువ్వు ఒక్కడివే ఇస్తే మరి నీకు నేను చెప్పింది, నువ్వు చెప్పింది నీకు తగ్గట్టుగా చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే నేను నీకు డబ్బులు ఇస్తాను అంటే డబ్బులు ఇచ్చేటువంటి వాడికి వ్యతిరేకంగా ఏం చెప్తాం? అంటే ఏం చెప్తామంటే చెప్పకూడదని కాదు నేను చెప్పేది. అసలు అలాంటి ప్రోగ్రామే ఉండకూడదని చెప్తున్నాను. అట్లాంటి అరేంజ్మెంటే ఉండకూడదని చెప్తున్నాను. ఫ్రంట్ లైన్ చర్చెస్లో, అంటే ఫ్రంట్ లైన్ అంటే లూథరన్ కానీ లేకపోతే సిఎస్ఐ కానీ బ్యాప్టిస్టు ఇట్లాంటి సంఘాల్లో ఒక ఆచారం ఉండేది. ఏమిటంటే పాస్టర్ గారు ఎవరైనా సరే అంటే ఇలా రిలీజియస్ని అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారి భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గృహ కుడికలు పెట్టుకున్నప్పుడు, కృతజ్ఞత కుడికలు పెట్టుకున్నప్పుడు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోకూడదు అనేటువంటిది ఒక ఆచారం ఉండేది. ఇప్పుడు లేదులేండి, అంటే ఆచరించట్లేదు, లేదు అని కాదు కానీ ఆచరించట్లేదు. ఏం చేస్తారంటే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోకుండా సంఘంలో వేయండి అంటారు. సో ఎందుకు అంటే కారణం అదే. ఏంటంటే ఇప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా చెప్పటం అని కాదు, అంటే ముఖస్థుతిని చేయటం అనేటువంటిది కాదు, వ్యక్తిని సంతోషపరచడం, వ్యక్తిని ప్లీజ్ చేయటం అనేటువంటిది ఉండకూడదు అసలు ఎక్కడ కూడా. కానీ మానవులుగా బలహీనమైనటువంటి వాళ్ళం కాబట్టి మనకి యూజువల్గా అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అంటే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్ చేయటం, అంటే వాళ్ళని డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళని చాలా ప్రత్యేకమైనటువంటి విధానంలో వాళ్ళతో మాట్లాడటం, డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళని తృణీకరించినట్టుగా మాట్లాడటం, వాళ్ళతో అంటున్నట్టుగా ఉండటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి సంఘంలో ఎప్పుడు కూడా ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేటువంటివి కుడి చేతితో ఇచ్చినప్పుడు ఎడం చేతికి తెలియకుండా ఇవ్వటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రభు చూస్తున్నారు అనేటువంటి దృక్పథంతో ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి పని. సో ఇప్పుడు ఏమైందంటే అది కాస్త వెళ్ళిపోయి చివరికి ఎలా తయారైందంటే పాస్టర్లు కొత్త సంఘాలకి వెళ్ళాలి అంటే లంచాలు ఇచ్చి మరీ వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు సంఘంలో. చాలా సంఘాల్లో పరిస్థితి అట్లా అయిపోయింది. ఎందుకు డబ్బులు ఇచ్చి మరి, అంటే లంచం ఇచ్చి మరీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి అంటే సంఘంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారనుకోండి, అక్కడ ఎక్కువ గృహ కుడికలు, కృతజ్ఞత కుడికలు జరిగినాయి అనుకోండి, అక్కడ వ్యక్తిగతంగా తీసుకునేటువంటి డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సంపాదన ఎక్కువగా ఉంటుంది. సో ఈ సంపాదన ఎక్కువగా ఉన్నటువంటి ప్యారిష్లకు వెళ్ళాలి అంటే కాంపిటీషన్ ఉంటుంది. ప్రభు అక్కడికి నేను పిలుస్తున్నాడు అనేటువంటిది కాదు, నేను వెళ్ళాలని కోరుకోవటం, నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం వెళ్ళటం, నేను అక్కడ బాగుపడటానికి, నాకు మంచి జరగటానికి వెళ్ళటం. లేవీయుడు చేస్తున్నటువంటి పని కూడా అదే ఇక్కడ. ఏంటంటే సో ప్రభు యొక్క ప్రణాళికని ఎట్లా నేను నెరవేరుస్తాను అనేటువంటిది కాదు అక్కడ పాయింట్. లేవీయుడు చేస్తున్నటువంటిది ఏంటంటే నాకు అనుకూలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి నేను జీవిస్తాను. ఆయన ప్రణాళిక కాదు, నాకు అనుకూలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి జీవిస్తాను. అక్కడ అందుకనే ఎక్కడ ఎక్కువ డబ్బులు ఉంటే అక్కడికి వెళ్తాను, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాను.
అంటే ఇది పాస్టర్ల గురించే కాదు, విశ్వాసులు కూడా చాలాసార్లు అట్లనే ఆలోచిస్తారు. ఏంటంటే నువ్వు ఏ ఉద్యోగాన్ని అంటే ఏ కెరియర్ని చూస్ చేసుకుంటున్నావు అంటే ఎక్కడ డబ్బులు ఇస్తే ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తే అక్కడికి వెళ్తాను అని ఆలోచిస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అమెరికా వెళ్తున్నారు అందరూ, తర్వాత ఉద్యోగాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అక్కడ, కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటాను. ప్రభు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ భూలోకంతో? ఆయన ఈ భూలోకంతో ఆయన ఈ లోకానికి నేను ఎట్లా ఈ లోకంలో నేను ఎట్లా ఏ ఉద్యోగం చేసి ఏ కెరియర్ని చూస్ చేసుకొని నేను ప్రభునామాన్ని మహింపరచాలని ఇష్టపడుతున్నారు? నేను ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్గా ఉండాలనా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని అంటే లాని నేను చదివి నీతిని, న్యాయాన్ని సమాజంలో నేను ప్రతిబింబించేలాగా మంచి లాయర్ అవ్వాలని, ఆ విధంగా నేను సమాజానికి ప్రభు యొక్క స్వరూపంలో తయారు చేయబడినటువంటి వాళ్ళకి సర్వ్ చేస్తూ ప్రభుని మహింపరచడానికి అట్లానా ప్రభు నన్ను చేస్తుంది? ఇవన్నీ ఉండవు. ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి వెళ్తాం, ఏది డబ్బులు వస్తే ఆ కెరియర్ని చూస్ చేసుకుంటాం. అందుకనే చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఆ కెరియర్ని చూస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకు ఉద్యోగం రాకపోతే కొంత ఫేక్ ఎక్స్పీరియన్స్ని పెట్టి కూడా వెళ్ళిపోతారు, దొంగ ఎక్స్పీరియన్స్ని పెట్టి కూడా వెళ్ళిపోతారు. అందులో ఎక్కడా కూడా సంకోచించరు. ఎందుకంటే మనకి మొట్టమొదటి నుంచి ఉండేటువంటి దృక్పథం కూడా ఎట్లా ఉంటుందంటే డబ్బులు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్తాను, ఏది ఎక్కువగా డబ్బులు వస్తే అలాంటి కెరియర్ నేను చూస్ చేసుకుంటానని వెళ్తాం. కానీ అసలు ప్రభు యొక్క ఆయన నన్ను ఎట్లా నిర్మించాడు, నాకు దేని మీద ఆశ కల్పించాడు, నాకు ఏ బలాన్ని ఇచ్చాడు ప్రభు, న్యాచురల్గా సహజ సిద్ధమైనటువంటి బలాలను ఎలా ఇచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు, వాటిని ఉపయోగిస్తారా లేకపోతే వేరే బలాన్ని ఇచ్చి దేవుడు ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారా? ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఆలోచించడం ఉండదు. ఈ లేవీయుడు ఎట్లాగైతే ఒక ప్రదేశం నుంచి తనకు అనుకూలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడో అదే మనం కూడా చూస్ చేసుకునేది. ఒకసారి అందుకని ఆలోచించాలి. ఏంటంటే కెరియర్ని చూస్ చేసుకునేటప్పుడు దేవుని చిత్తాన్ని వెతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే దేవుని చిత్తాన్ని కూడా ఎట్లా వెతుకుతారంటే ప్రభు ఇందులో మంచి ఉద్యోగం ప్రభు చిత్తంలో గనక నేను వాళ్ళు చేస్తే నాకు మంచి ఉద్యోగం వస్తుంది అంటే ఎంతవరకు ఎట్లా ఉంటుందంటే, ఇదివరకు అసలు దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకంటే ప్రభువుని ఆరాధించాలని, ప్రభువును మాత్రమే ఆరాధించాలని, ఈ భూమిలో ఉన్నటువంటి ఏదైనా సరే దాన్ని ఆస్వాదించాలని, దాన్ని ఉపయోగించాలని నేను. కానీ ఎట్లా తయారైందంటే పడిపోయిన తర్వాత ప్రభువుని ఆరాధించడం పోయి ఈ భూమిలో నాకు దొరికేటువంటి వాటిలన్నిటిని ఆరాధించడం మొదలైంది. ఇప్పుడు ప్రభువుని నేను ఈ భూమిలో దొరికేటువంటిది నా కెరియరే కానీ, నా ఉద్యోగం కానీ, లేకపోతే నా డబ్బే కానీ, నా అంతస్తే కానీ, లేకపోతే నా అందమే కానీ, లేకపోతే నేను ప్రేమించినటువంటి అమ్మాయి యొక్క అందమే కానీ, ఎవరైనా సరే నా పిల్లల యొక్క శ్రేయస్సు కానీ, ఇవన్నీ ఆరాధన యోగ్యం అయిపోయినాయి. ఇవి ఆరాధించదగినటువంటివి కాబట్టి ప్రభు దానికి ఎలా ఉపయోగపడతాడు అనేటువంటిది ఆలోచించడం మొదలుపెట్టాం. అంటే తారుమారైపోయింది పరిస్థితి అంతా కూడా. ఎవరిని ఆరాధించాలో వాళ్ళని ఆరాధించకుండా దేన్ని ఆరాధించకూడదో దాన్ని ఆరాధిస్తున్నాము. ఎవరిని ఉపయోగించుకోకూడదో, దేనికోసం ఉపయోగించుకోకూడదో దాన్ని ఉపయోగించుకోవటం అనేటువంటిది మొదలుపెట్టాం. అంటే ప్రభు మనకు ఉపయోగకారకుడుగా ఉన్నాడు. ఆరాధన యోగ్యం మాత్రం మనకి ఈ భూమిలో మనకు దొరికేటువంటివి అన్నీ కూడా ఈ జీవనంలో మనకు దొరికేటువంటివి. సో ఇది పడిపోయినటువంటి కార్యక్రమంలో జరిగేటువంటిది. లేవీయుడు కూడా చేస్తున్నటువంటి పని అదే. ఇక్కడ లేవీయుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే ప్రభువుని ఆరాధించడం అనేటువంటిది పోయింది. తన యొక్క అనుకూలతను ఆరాధించడం మొదలుపెట్టాడు. ప్రభు ఎక్కడ ఉపయోగపడతాడు అనేటువంటి చూసుకుంటున్నాడు అనుకూలత కోసం. ఆ మనుష్యుని యొద్ద 11వ వచనం, ఆ మనుష్యుని యొద్ద నివసించుటకు సమ్మతించాడు. ఆ యవనుడు అతని కుమారుల్లో ఒకని వలె ఉన్నాడు. చూడండి, ఇది నేను అదే చెప్తుంది ఇప్పటిదాకా. ఏంటంటే మొదట మీకా ఏమన్నాడంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు తండ్రిగా ఉండు అన్నాడు 10వ వచనంలో. 11వ వచనంలో మీకాకి తండ్రిగా ఉన్నాడా? ఏమండి? లేదన్నా. ఏమయ్యాడు? కుమారులలో అంటే ఏంటది? వాక్యంతో, వాక్యపు వెలుగులో వాక్యాన్ని కాంప్రమైజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు తండ్రి ఎట్లా అవుతావు? నువ్వు దిశానిర్దేశకుడు ఎట్లా అవుతావు? దిశని చూపించేవాడు ఎట్లా అవుతావు?
నువ్వు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత కాంప్రమైజ్డ్గానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీకాని గైడ్ చేయటం అనేటువంటిది కాదు, మీకాని నడిపించడం అనేటువంటిది కాదు. ఇప్పుడు మీకా చేత నడిపించబడుతున్నాడు ఈయన. మీకా వచ్చి నేను డబ్బులు ఇస్తాను, నా తండ్రిగా ఉండు అన్నాడు. కానీ యాక్చువల్గా మీకా యొక్క కోరిక ఏంటంటే, నేను డబ్బులు ఇస్తాను, నేను చెప్పిన నాకు కావాల్సింది నేను చెప్పింది నువ్వు చెయ్యి, నాకు శుభప్రదంగా ఉండు, నాకు మ్యాజికల్గా నాకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉండు, నేను ఏ పని చేసినా సరే తప్పు అని చెప్పకుండా నువ్వు చేసిందంతా రైస్ట్ అనుకుంటూ వెళ్ళిపో. రైట్ కాదు, రైస్ట్. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మీకా ఆ లేవీని ప్రతిష్ఠించగా, ఎవరు ప్రతిష్ఠించారు? మీకా ప్రతిష్ఠిస్తున్నాడు. ఎవరు ప్రతిష్ఠించాలి మీకాని? ధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. ప్రధాన యాజకుడు లేడు, ఎవరు లేరు. ప్రతిష్ఠించడం ఇప్పుడు మీకా ప్రతిష్ఠించాడు. మీకా ఏమన్నా బాగా వాక్యంలో దిట్ట ప్రతిష్ఠించడానికి? మీకానే ఎట్లాంటి వాడు మనం చూసాం ఇప్పటిదాకా. మీకా ప్రతిష్ఠించడం ఏంటి? అసలు మీకా ప్రతిష్ఠించడం ఏంటండి? ఒక స్నేహితుడు చెప్పాడు ఏంటంటే, కొన్ని సంఘాల్లో ప్రసంగం చేయటం చాలా కష్టం అన్నాడు. ఎందుకు అంటే, కొంతమంది పెద్దలు కూర్చుంటారట. ఆ సంఘ పెద్దలు ఏం చేస్తారంటే, ప్రసంగం చేయటం అనేటువంటిది అందులో ఏది కొంచెం వ్యతిరేకంగా వినిపించినా సరే ఇష్టపడరట. అంటే ప్రసంగంలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేటువంటిది కూడా వాళ్ళే నిర్దేశించేస్తారు. నిజానికి చెప్పాలంటే సంఘ పెద్దలు దొంగ బోధల్ని సంఘంలోకి రాకుండా చూసుకోవాలి. అందులో వాళ్ళు పాత్ర పోషించాలి. అందులో ఎక్కడా కూడా మనం సంఘ పెద్దలు కానీ అట్లా కాదు. వీళ్ళు ఈ సంఘ పెద్దలు ఏమిటంటే, ఏదన్నా దురాచారాలు, అక్రమాలు జరుగుతున్నప్పుడు వాటి గురించి ప్రస్తావించకూడదు. ముఖ్యంగా వాళ్ళు కొట్టేవాళ్ళైనా సరే, వాళ్ళు వ్యభిచారులైనా సరే, మీరు వ్యభిచారి, కొట్టేవాళ్ళు అని అనకూడదు. వాక్యంతో హెచ్చరించకూడదు, వాక్యంతో గద్దించకూడదు. ఎలా బాగుపడతాయి ఇలాంటి సంఘాలు? ఎవరు ప్రతిష్ఠిస్తున్నారు? ఎవరిని ప్రతిష్ఠిస్తున్నారు? ఎందుకోసం ప్రతిష్ఠిస్తున్నారు? మీకా లేవీయుని ప్రతిష్ఠించగా అతడు మీకాకు యాజకుడై అతని ఎంట ఉన్నాడు. చూసారా ఇక్కడ ఎవరికి యాజకుడుగా ఉన్నాడు? అంతటా మీకా లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అన్నాడు. ఏంటిట? ఆయన ఎందుకు ప్రతిష్ఠించడం, ఎందుకు ఇంతంతా చేశాడు? ఎందుకు చేశాడు ఇదంతా? మేలు కలుగుతుందేమో అని. దేన్ని ఆరాధిస్తున్నాడు ఈయన? మీకా విగ్రహం చేసుకో. కరెక్టే, కానీ మీకా యొక్క గోల్ ఏంటి? ఆశీర్వాదాలు. ఎగ్జాక్ట్లీ. మీకా యొక్క గోల్ మేలు కలగటం అనేటువంటిది, మంచి జరగటం అనేటువంటిది, అదే గోలు. అదే ఆరాధన యోగ్యమైనటువంటిది. అందులో ప్రభు ఉపయోగపడితే ఉపయోగించుకుంటాం ప్రభుని. యెహోవా ఉపయోగపడితే నాకు మేలు కలగటానికి యెహోవాను ఉపయోగించుకునేటువంటి ఒక సాధనం యెహోవా అనేటువంటి వ్యక్తి. కానీ నా ఆరాధన యోగ్యమైనటువంటిది ఏంటంటే మేలు కలగటం. దానికోసం ఏదన్నా చేస్తాను, ఎవరినన్నా ఉపయోగించుకుంటాను. అంటే ఇక్కడ ఇద్దరు కలిశారండి. ఈ ఈ ఈ చాప్టర్ ముగ్గురు యొక్క కలయిక ఇది. ఒక తల్లి తన అనుకూలతని, తన సెల్ఫిష్నెస్తో ఉన్నటువంటి ఒక తల్లి, దేవుని ఎథిక్, దేవుని నైతిక విలువ ఏదైతే తుంగభద్రలో కలిస్తే నాకేంటి, లేకపోతే
నైల్ నదిలో కలిస్తే నాకేంటి అనుకునేటువంటి వ్యక్తి. కొడుకు దొంగతనం చేశాడని తర్వాత ఎందుకు చేసావురా, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసావు అన్నట్టుగా కాకుండా వాడు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు కదా, ఇచ్చాడు, మొత్తం చేస్తానని చెప్పాను, అందులో కొంత తీసుకొని నేను కూడా అబద్ధం ఆడి ఒక విగ్రహాన్ని తయారు చేశాను, వాడికి ఇచ్చాను. వాడు వెళ్తున్నటువంటి విగ్రహం వేరే, నువ్వు దొంగవురా, నువ్వు వాడిని విగ్రహారాధన చేయడానికి ఈమె ప్రోత్సహిస్తుంది. వాడి విగ్రహాన్ని చేసి మరీ ఇచ్చింది. వాడు అనుకూలతని, వాడు మేలు కలగటానికి పెట్టుకున్నాడు అన్ని. అదే నేర్పించింది ఆమె కూడా, దేన్ని ఆరాధించాలో చూపించింది. ఇప్పుడు అదే ఆరాధిస్తున్నాడు. దానికోసం వాడు ఇష్టం వచ్చినటువంటి యాజకులను పెట్టుకుంటున్నాడు. వాక్యం తొంగల భద్రలో కలిస్తే ఏమిటి, మనకేంటి? అటు దిశగా వాక్య దృక్కోణంలో చూపిస్తాడు అనుకున్నటువంటి లేవీయుడు కూడా నీరు గార్చేశాడు. ఎందుకు? అతడు ఆరాధించేటువంటిది అనుకూలత అనేటువంటిది ఆయన దృష్టిలో ఆరాధయోగ్యమైనటువంటిది. అందులో యెహోవా ఉపయోగపడితే ఉపయోగించుకుంటాను యెహోవాని. వచ్చాడు, తండ్రిగా ఉండమన్నాడు, శుభ్రంగా తీసుకున్నాడు. కుమారుడిగా ఉన్నా సరే సిగ్గు లేకుండా అట్లానే కొనసాగిపోతున్నాడు. దేవుడికి యాజకుడిగా ఉండటం కాదు, మీకాకి యాజకుడిగా ఉన్నాడు. అంటే ఇంత దరిద్ర పనులు చేస్తున్నా సరే జనాలు ఏ విధంగా నాకు మేలు కలుగుతుంది అని అనుకుంటారో అని ఆలోచిస్తే మనకి మన గురించి తెలియాలి. ఏమిటంటే వీఆర్ కేపబుల్. అన్ని దొంగ పనులు చేస్తూ కూడా దేవుడు నాకు తోడుగున్నాడు అని చెప్పుకోవడానికి మనం సిగ్గు లేకుండా చెప్పుకునేటువంటి బ్యాచ్ మనవులు అనేటువంటి వాళ్ళం. దిస్ హ్యాస్ టు షో ఏంటంటే, అంటే చాలాసార్లు ఈ యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే, నాకు 350,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, గొప్పగా చెప్పుకుంటుంటారు. 2,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1,000,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అంటే వీళ్ళు వాక్యాన్ని చెప్పడం కాదు, ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్నో లేకపోతే ఏ సినిమా హీరో చచ్చిపోతేనో వాళ్ళ మీద కామెంట్లు పెట్టి ఇట్లా సబ్స్క్రైబర్ని పోగు చేసుకుంటూ ఉండి లాస్ట్కి వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మా పరిచర్ని ఎంతగా ఆశీర్వదించాడో చూడండి అంటారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అనేటువంటి విషయం మాకు తెలుసు అంటారు. దానికి వత్తాసు పలికేటువంటి వాళ్ళే ఉండాలి. దాన్ని ఎవరన్నా వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారంటే వీళ్ళకి నచ్చదు. వాళ్ళని ఏం చేస్తారంటే, తీర్పు తీర్చడానికి మీరు ఎవరంటారు. వాక్య దృక్కోణం నుంచి చూపించేటువంటి వాళ్ళు వీళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ బోధకులు యాక్చువల్గా దురద నాలుక ఉంది, వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళకి కూడా దురద చెవులు ఉంటాయి. నిజంగా ఈ బోధకులు దేవుని యొక్క తీర్పు ఈ జనాల మీద. దుర్బోధకులు, దొంగ ప్రవక్తలు, దురద చెవులు కలిగినటువంటి వాళ్ళ మీద దేవుడిచ్చినటువంటి తీర్పు. రాసుకోండి ఇది. దురద నాలుక కలిగినటువంటి, అంటే వాక్యాన్ని పిట్టకథలు చెప్తూ వాక్యంగా చెప్పనటువంటి వాళ్ళు, వాక్యం ద్వారా మన యొక్క స్థితిని చూపిస్తూ, వాక్యం ద్వారా దేవుడు మనల్ని మన స్థితిలో ఉన్నా సరే ఎలా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయకుండా, వాక్యం వైపు దేవుని తట్టు తిప్పకుండా ఉన్నటువంటి ప్రసంగికులు ఆహా ఓహో అని చప్పట్లు కొట్టిన విధంగా ఏదో కొత్త విషయాలనో లేకపోతే వాక్యాన్ని చదువుకోవటం నేర్పించకుండా పెట్టకథలు కాలక్షేపం చేసేటువంటి వాళ్ళని గనక కోరుకున్నటువంటి వాళ్ళుగా గనక మనం ఉంటే మనం దేవుని యొక్క తీర్పు కింద ఉన్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ పాసిబుల్. వాపును చూసి ఆశీర్వాదం అనుకోవటం అనేటువంటిది చాలా ఆస్కారం ఉంది దానికి. ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ లెసన్స్ ఫర్ అస్. ఇంత అసలు ఇది పంచ్ అనమాట. చిట్ట చివరి వచనం 13వ వచనం అనేది పంచది. ఇంత చేసినటువంటి వ్యక్తి అబ్బా నాకు దేవుడు మేలు కలిగిస్తున్నాడు అనుకోవటం అనేటువంటిది నోటి మీద వేలేసుకొని లేకపోతే నోరు బార్లా తెరుచుకొని అవునా ఇంత దరిద్రమా? ప్రార్థన చేసుకుందాం.
దేవ, హృదయం అన్నిటికంటే మోసకరమైంది అనేటువంటిది ఈ వాక్య భాగాలను చూసినప్పుడు, మా జీవితాలు మేము చూసుకున్నప్పుడు, మేము ఆలోచించేటువంటి విధానం ఒకసారి మేము దాని మీద పునరావలోకనం చేసుకున్నప్పుడు మాకు అర్థమయ్యేటువంటి విషయాలు. నిజంగానే ఎంత నికృష్టమైన పనులు చేస్తూ కూడా యెహోవా మాకు మేలు కలుగు చేస్తున్నాడని అనుకుంటాం. మేము ఆరాధించకూడనటువంటివి వాటిని ఆరాధిస్తూ, ఆరాధించాల్సినటువంటి మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి మా జీవితాలను చూసి కూడా మేము ఎన్నోసార్లు మమ్మల్ని మన్నించండి దేవా, నన్ను మన్నించండి, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. న్యాయాధిపతుల గ్రంథం మా గుండెల్లో మంట కలిగించేటువంటి గ్రంథం, మా చీకటిని దహించి వేయాల్సినటువంటి గ్రంథం ఇది. మా యొక్క విగ్రహారాధన టెండెన్సీస్ని దహించి వేయాల్సినటువంటి గ్రంథం. మన్నించండి దేవా, మాలో ఆరాధించకూడనటువంటి వాటిని ఆరాధన యోగ్యంగా చూసేటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించి, ఆ విగ్రహాల యొక్క అప్రెషన్ నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాం. ఆత్మతోనూ సత్యంతోనూ మీరు ఇచ్చేటువంటి స్వేచ్ఛలో ఈ విగ్రహాల నుంచి మేము విడిపించబడినటువంటి వాళ్ళుగా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, స్వాతంత్రంగా మీలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మేము అనుభవిస్తూ మిమ్మల్ని ఆరాధించేటువంటి వాళ్ళుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా దృక్పథాన్ని వాక్య దృక్పథంగా చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్య దృక్పథాన్ని మా దృక్పథంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కడగండి, నా హృదయాన్ని కడగండి. కరుడుగట్టినటువంటి, చీకటిమయమైపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి మా హృదయ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పట్ల జాలిని, ఔదార్యాన్ని చూపించండి. యథార్థవంతులుగా, నీతిమంతులుగా మమ్మల్ని చేయండి. మీ వాక్యంతో మమ్మల్ని కట్టండి. మీకు ఇష్టలుగా మమ్మల్ని చేయండి. నిజమైనటువంటి ఆరాధకులుగా మమ్మల్ని మలచండి. మా ప్రభువును, మా ప్రియమైన రక్షకుడును, మా విమోచకుడును, సకల ఆరాధనకి పాత్రుడనైనటువంటి యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise Lord, brother. Praise be to God. Praise Lord, brother. Praise be to God. Yeah. All right. So నేను ఐ హ్యావ్ టు గో టు అదర్ మీటింగ్ నౌ. సో నన్ను మరలో ఒకసారి మనస్ఫూర్తిగా మీ దగ్గర క్షమాపణ వేడుకుంటున్నాను. మీ సమయాన్ని నేను చాలాసేపు వృధా చేశాను ఈరోజు, కానీ వేరే లైవ్లో ఉండాల్సి వచ్చింది. మన్నించండి నన్ను. వచ్చే వారం కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఆయన యొక్క ముఖకాంతి మనందరి మీద ప్రసరింపచేయాలి. మనల్ని యథార్థవంతులుగా తీర్చిదిద్దాలి. నిజమైనటువంటి ఆరాధకులుగా మనల్ని మలచాలి. అలా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.